పార్ట్ 1 బాగుంది. ఏదో తీయాలని తీసేశాడు. అదే గేమ్ చేంజర్ కూడా భయం వేస్తుంది. ఇంకే మొత్తం భారతీయుడు 1కి దీనికి టోటల్ గా మ్యాచ్ కాలేదు అసలు. సినిమా బాగుంది, సూపర్ గా ఉంది. శంకర్ డైరెక్షన్ మామూలుగా లేదు. సినిమా చాలా బాగుంది. వాళ్ళకేం చెప్తావు? బాగాలేదు అంటే ఎవరికి నచ్చింది వాళ్ళకు. సినిమా ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. బాగుంది ఆ డైరెక్షన్ కానీ, శంకర్ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. బాగాలేదు అంటే వాళ్ళకి నచ్చలేదేమో కానీ భారతీయ 1 అంతా ఇంకా అంతే అలాగే ఉంది. పార్ట్ 1 బాగుంది అంటే బాగుంది, ఇది కూడా బాగుంది. థ్యాంక్ యూ. శంకర్ సినిమా అయితే కాదు, ఏదో తీయాలని తీసేశాడు. కానీ శంకర్ మార్కుని నమ్మి శంకర్ డైరెక్షన్ అనుకొని వస్తే మాత్రం చాలా పొరపాటు. సినిమానే కాదు, భారతీయుడు 1 ఇన్నేళ్ళు చూసాం కదా, ఆ సినిమాని నాశనం చేసేకి తీశారు. అసలు కమల్ హాసన్ రేటింగ్ కాదు, అసలు సినిమానే కాదు. రేటింగ్ ఎందుకు? ఇంకా సినిమానే కాదయ్యా, అదే 3 గంటలు తలనొప్పి. శంకర్ సినిమా శంకర్ తీసినాడంటే ఎవరు నమ్మరు. ఫస్ట్ సినిమానే కాదు, మ్యూజిక్ లేదు, ఏమీ లేదు. ప్లస్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటే గ్రాఫిక్స్, మేకప్, అటర్ ఫ్లాప్. నెక్స్ట్ లెవెల్ నాకైతే నచ్చింది. కమల్ హాసన్ అయితే వేరే లెవెల్ చేసింది, చాలా బాగుంది. ఇంకో నెక్స్ట్ పార్ట్ ఉంది, 2025లో ఉంది. నెక్స్ట్ లెవెల్ నా చేసేది బాగుంది. అంటే సినిమా మొత్తం హైలైట్, కాన్సెప్టే హైలైట్. శంకర్ డైరెక్షన్ కానీ కొత్తగా తీశాడు, పాత పోకడ అక్కడ కనపడదు. ఫైట్స్ కానీ, తర్వాత కమల్ హాసన్ యాక్టింగ్, సిద్ధార్థ్ యాక్టింగ్ బాగుంది. అండ్ మ్యూజిక్ చాలా బాగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్. అనుకున్న వాళ్ళు అంటే ఇది కొంచెం వేరే లెవెల్లో ఉంది అని అంటారు. అవును, డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. మీరు కాన్సెప్ట్ని పట్టుకోవాలి, కాన్సెప్ట్ని పట్టుకొని అలాగని యాక్షన్ సీన్స్లో కూడా వెళ్ళాడు, చాలా బాగా తీశాడు. శంకర్కి ఏమాత్రం మీరు ఎక్స్పెక్టేషన్ తగ్గదు. సినిమాని ఎప్పుడు కూడా 6 పాటలలాగా, కామెడీ లాగా అట్లాగా ఆలోచించకూడదు ఎప్పుడు సినిమా అంటే. కాన్సెప్ట్ పట్టుకోవాలి. దీంట్లో అంటే ఏం మెసేజ్ ఇచ్చాడు అంటే? అదే చెప్పాడు, దాంట్లో యూత్కి సంబంధించి భారతదేశం మీద ఎటువంటి బాధ్యత ఉంది అనే దాని మీద. ఎవడో వచ్చి కాపాడటం కాదు, మనల్ని మనం ఎట్లాగా ఉండి మన ఇంట్లో నుంచి మనం ఎట్లా కాపాడాలని చెప్పాడు. ఎక్సలెంట్ సబ్జెక్ట్, అసలు మీకు నచ్చుతుంది. బాగుంది అనిపించింది నాకైతే. ఇంకా తీసేయాల్సి ఉంది సినిమాలో, చాలా మైనస్ ఉన్నాయి, ప్లస్ ఉన్నాయి. ప్లస్ అయితే కమల్ హాసన్ 1 మ్యాన్ షో అని చెప్తున్నాయి. అయితే నాకు నచ్చింది. అదే గేమ్ చేంజర్ కూడా భయం వేస్తుంది. ఇంకే అంటే అలా ఇట్లా తీయడు కానీ ఆయన మార్క్ ఉంది నాకు తెలుసు. కానీ కాకపోతే సినిమా ఓవరాల్గా అయితే నాకు కొంచెం అక్కడక్కడ ఇంకా కరెక్షన్ చేసింటే బాగుంది అనిపించింది అన్న. అక్కడక్కడ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. కానీ ఇంకా శంకర్లో స్టోరీ కావాలి, ఇంకా స్టోరీ ఎస్టాబ్లిష్ చేయలేదు, క్యారెక్టర్ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. గెటప్ బాగున్నాయి అన్న, చాలా బాగున్నాయి. కానీ క్యారెక్టర్స్ వచ్చేసి మన సిద్ధార్థ్, కమల్ హాసన్ ఎక్కువ ఉంది. ఎస్జే సూర్య అందరినీ పెట్టారు కానీ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. పార్ట్ 2 ఏమో చూపిస్తారేమో. పార్ట్ 3 వచ్చే వరకు మనం ఏం చెప్పలేము అనిపిస్తుంది నాకైతే. ఇండియన్ 1 అయినా ఎదిగి తీసింది ఆయనే కాబట్టి ఇంకా నచ్చుతుంది సినిమా ప్రతి ఒక్కరికి. అది ఓకే. ఎఫెక్ట్ ఏం లేదు అన్న, ఆ సినిమా వేరే, స్టోరీ వేరే, ఈ సినిమా స్టోరీ వేరే. డైరెక్టర్ ఒకటే కావచ్చు. ఇప్పుడు రోబో తీసాడు ఆయన, రోబో ఎక్కువ సినిమా కదా, తీస్తుంటాడు. ఆ క్యారెక్టరేషన్, ఆ సిచ్యువేషన్ బట్టి ఇంకా వెళ్తుంటాయి. గేమ్ అయితే ఇటు కొడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు భారతీయుడు సినిమా చూడటం జరిగింది. ఆ భారతీయుడు అందరూ సినిమా చూసేటప్పుడు మా వాళ్ళందరూ చాలా బాగుంది భారతీయుడు చూడు అని అన్నారు స్కూల్లో చదువుకునేటప్పుడు. సో ఈరోజు నేను ఆ స్కూల్ ఏజ్లో చదువుకునేటప్పుడు భారతీయుడు సినిమా, భారతీయుడు అంటే ఎలా ఉంటాడో అప్పుడు చూసినప్పుడు, ఇప్పుడు భారతీయుడు 2 సినిమా చూసినప్పుడు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నిత్య జీవితంలో భారతీయుడు అనేవాడు ప్రజల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్గా భారతీయుడు అనేవాడు క్రియేట్ చేస్తే చాలా అసలు ప్రజల్లో తిరగలేడు అనేది కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. సో ఇంకా రాబోయే 500 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశం మొత్తం కూడా డైరెక్టర్లు అందరూ కూడా ఒక డైరెక్టర్లను దడబుట్టించినటువంటి ఘనత శంకర్ గారికి. ఎందుకంటే జెంటిల్ మ్యాన్ కానీ, ఒకే ఒక్కడు కానీ, ఆయనకి తీసిన పాపరచిత్రుడు కానీ ఆ మార్కులని ఊరు చేయలేనటువంటి ఘనత శంకర్ గారిది. మొత్తం కూడా ఇండియా మొత్తంలో కూడా ఆయన వైపు తిప్పుకున్నారు. సో అదే మార్కులు అయితే క్రియేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ కొంచెం అనిపించినా కూడా సెకండ్ హాఫ్ను మాత్రం చాలా బాగా చేశారు. శంకర్ గారు మాత్రం అసలు టోటల్గా కమల్ హాసన్ గారిని ఏ రీతిలో చూపించాలో ఇండియాలో మాత్రం కమల్ హాసన్ గారు అన్ని క్యారెక్టర్లు చేయగల హీరో ఎవరు చేయలేరు. అటువంటి కమల్ హాసన్ గారి చేత ఆ మార్కు మాత్రం సూపర్గా ఉంది. మూవీ చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీ పెట్టల ద్వారా చూడండి, చాలా హ్యాపీగా పెట్టి. థ్యాంక్ యూ. 350 రూపాయల టికెట్ నువ్వు వెళ్ళి పెట్టి చూడు, నన్ను అడుగుతావే. మరి ఫ్లాప్ అనలేమో, సినిమా మాత్రం బాగుంది. అట్లే లేదన్న, కాన్సెప్ట్ పరంగా చూడవచ్చు, వాచబుల్ మూవీ. బాగాలేదని ఏమంటే కాన్సెప్ట్ పరంగా
కొత్తగా చూపించారు ఆ కాన్సెప్ట్ని కొంచెం డిఫరెంట్ వేలో చూపించారు శంకర్ గారు. మంచిగా ఉంది సినిమా మాత్రం. అంటే సేమ్ అన్న, ఇప్పుడు మనం భారతీయుడు చూసాము, భారతీయుడు గెటప్పే ఇక్కడ సేమ్ భారతీయుడు 2లో ఉంది. అంత సేమ్ డిఫరెంట్ అంటూ కూడా ఏం లేదు, అంత ఏం అనిపించలేదు కూడా చెప్పాలంటే. కానీ కాన్సెప్ట్ పరంగా మంచిగా చూపించారు శంకర్ గారు. అదే నడిచింది, స్లోగా నడిచింది, కొంచెం ల్యాగ్ అనిపించింది, కొంచెం స్లోగా నడిచింది. అంతే అన్న, పార్ట్ 3 కోసమే చెప్పాల్సిన పాయింట్ కంక్లూడ్ చేయలేదు, పార్ట్ 3 కోసమే. అంత ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదు. అంటే ఎందుకని అంటే శంకర్ మార్క్ ఫిల్మ్ కాదు భయ్య, అదే శంకర్ రేంజ్ మొత్తం భారతీయుడు 1కి దీనికి టోటల్గా మ్యాచ్ కాలేదు అసలు. సినిమా చాలా బాగుంది. శంకర్ ఏ సినిమా తీసినా కానీ ఒక మెసేజ్ ఇస్తాడు. సిద్ధార్థ్ కొడుకు లెక్క చాలా యాక్టింగ్ చేసిండు, పత్తింటికి అట్లా ఉండాలి కొడుకు. మ్యూజిక్ కూడా బాగా ఇచ్చిండు, అనిరుద్ధ్ రహమాన్ లెక్క మ్యూజిక్ కొట్టాడు. అలాగే సినిమా చాలా మంచిగా తీసిండు. బ్రహ్మానందం కామెడీ కొంచెం ముందు ఎక్కువ లేదు. సెకండ్లో ఇప్పుడు సెకండ్ పార్ట్ ఉంది. భారతీయుడు ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. కుటుంబ సమేతంగా ఈ సినిమా చూస్తే మంచిగా ఉంది. అన్ని మెసేజ్లు ఉన్నాయి సినిమాలో, సాంగ్స్ 2 ఉన్నాయి. సినిమా అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే పొలిటికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీ, రాజకీయ నాయకులు, ఇంకోటి డబ్బుగల్లలు కూడా ఇక్కడ సంపాదించుకొని బయట కూడా ల్యాండ్లు అని అవన్నీ కొనుక్కుంటారు. గరీబోడు లెక్కనే ఉంటుండు, ఉన్నోడే ఉంటుండు అని చూపించు. డబ్బులన్నీ ఇక్కడ వాళ్ళు ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు కూడా డబ్బులు అక్కడ బయట ఇక్కడ సంపాదించుకొని బయట అవుట్ ఆఫ్ ల్యాండ్లు కొనుక్కొని సెట్ అవుతారు. మన పథకాలు గరీబోళ్ళకు అందుతలేవు, బీదోళ్ళకనే ఉంటురు అని చూపించుండే మెసేజ్. అంటే చాలా మంది ఆ ఇండియన్ 1 ఎక్స్పెక్టేషన్స్ తో ఇండియన్ 2 వచ్చారు కదా, దాని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. అంటే ఎందుకంటే అప్డేట్ అవ్వలేదు సినిమా. ఓల్డ్ థియరీలోనే తీయటం వల్ల కొంచెం ఎక్కలేదు, కానీ బాగుంది సినిమా అయితే. శంకర్ గారి సినిమాలానే ఉంది అంటే అంటే అప్డేట్ చేసుంటే కొంచెం బాగుండేది. గూస్ బంప్ సీన్స్ ఏం లేవు, కానీ లాస్ట్ 15 మినిట్స్ చాలా బాగుంది. ఓకే, అంటే ఎలా డైరెక్షన్ ఎలా ఉంది? మెసేజ్ ఓరియంటెడ్ కదన్నా, కొంచెం అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీలో ఎక్కువ యాక్సెప్ట్ చేయకూడదు. సినిమాలా చూసేసి చాలా బాగుంది అయితే. కానీ అంటే సీన్స్ అన్ని చాలా ల్యాగ్ గా తీసుకున్నాడు. ల్యాగ్ ఏం లేదు, ఉన్నదంతా చెప్పాలి అంటే ల్యాగ్ అవుతుంది. ల్యాగ్ అవ్వకుండా సీన్లు తీయలేరు కదండి. ఇప్పుడు ఒక దాన్ని వివరంగా చెప్పాలంటే టైం పడుతుంది. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారా? లాస్ట్ 15 మినిట్స్ సిద్ధార్థది బాగుంది. సిద్ధార్థ్ గారి కోసమే తీసినట్టుంది సినిమా, అంటే కమల్ హాసన్ గారు తక్కువ కనిపించారు కదా. లేదా లాస్ట్ 15 మినిట్స్ ఆయనదే కదండి సినిమా, అది లేకపోతే సినిమా ఫ్లాప్. ఓవరాల్గా ఇప్పుడు ఇండియన్ 2 చూసిన వాళ్ళకి అంటే ఏ మెసేజ్ ఉంటుంది? మెసేజ్ అంటే మన ఇంట్లో ఫస్ట్ మనం చూసుకోవాలి. మన ఇంట్లో కరప్షన్ చేయకుండా చూసుకుంటే ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుంది అనేది సినిమా. ఎలా అనిపించింది? చాలా బాగున్నది. ఇంకా క్వశ్చన్స్ చాలా అంటే చాలా లేదు, బాగున్నది. ఫస్ట్ హాఫ్ బాగున్నది. అంటే ఏంటంటే భారతీయుడు 1కి 2కి అంటే కంపారిజన్స్ కానీ కంపారిజన్ అంటే ఆ లెవెల్లో లేదు. పక్క కొంచెమే చూపిస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేసిన చాలా చూపిస్తాడని. కమల్ హాసన్ తోపు. ఇంకా మీకు చూసిన తర్వాత ఎలా అనిపించింది మూవీ? సిద్ధార్థ్ అయితే బాగానే యాక్ట్ చేసిండు, అంటే లవ్ ఏం లేదు అందులో. అంటే మీకు మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించింది? బాగున్నది. ఫస్టే బాగున్నది, సెకండ్ ఇంకా కొంచెం ల్యాగ్ ఉంది, థర్డ్ మేబీ బాగుంటుందేమో. అంటే థర్డ్ కోసమే సెకండ్ ఇలా వదిలేసాడేమో మేబీ. ఇంకా ఆడియన్స్ కి అంటే ఏమైనా మెసేజ్ ఉంటుందా ఈ సినిమాలో? ఏం మెసేజ్ అంటే లంచం తీసుకోవద్దని ఉన్నది దీంట్లో. సో నేనైతే గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ భారతీయుడు బాగుందంటారా, సెకండ్ భారతీయుడు బాగుందంటారా? భారతీయుడు 1 బాగున్నది, సెకండ్ కొంచెం లాగ్ ఉన్నది, థర్డ్ బాగుంటుంది. ట్రైలర్ చూపించారు, బాగుంది.